హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్లో చెప్పే టిప్స్ ఇప్పటివరకు చెప్పున్నాను అనమాట. అంత బాగా చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తుంటే చూస్తున్నారు, వ్యూస్ ఏదో కొద్దిగా పాటు వస్తున్నాయి, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది కదా వీడియో అనేది. చూడండి, ఓపెన్ సైడ్ వైపున వేసాను, జెయింటింగ్ అనేది నా వైపు నుండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కొలతలు అయితే తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇక్కడ చివరన స్ట్రేట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేయాలి. మనకు కావాల్సిన క్లాత్ అయితే ఇక్కడ వరకు లూజ్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పొడవు చూసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. పొడవు కంటే ముందు చెస్ట్ లూజు చూడండి. ఈ సైజ్ బ్లౌజ్ అనేది మేము స్టిచ్చింగ్ చేసిందే. అయితే నేను కుట్టే బ్లౌజు 4 భాగాలుగా వస్తుందన్నమాట. అంటే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ అనేది ఎక్కువగా రాదు. ఎందుకంటే మేము కుట్టే మెథడ్ అలా ఉంటుందన్నమాట. 4 ఫోల్డింగ్స్గా మడిచేస్తే బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇలా ఎలా వస్తుందంటే మీరు నా కటింగ్ చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. చెస్ట్ లూజు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఎలా తీసుకోవాలి, ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రంట్లో చెస్ట్ చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, మామూలుగా చూసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్గా వస్తుంది. మేము స్టిచ్ చేసే బ్లౌజ్ ఇలానే వస్తుందండి. నా కటింగ్ అయితే ఇది నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నారు కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, మీకు చెస్ట్ లూజ్ 2 రకాలుగా కొలిచి చూపిస్తున్నాను. అటు చివరన చంక కింద కుట్టు నుంచి అంటే బ్యాక్ సైడ్ ఈ చివరి వరకు ఇలా బాడీ మీదకి వెళ్తే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి 18 ఇంచులు వచ్చిందనమాట. 18 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చింది బ్యాక్ సైడ్. దాన్ని 2 భాగాలుగా చేసేస్తున్నాను. ఎందుకంటే మనం 4 ఫోల్డింగ్స్గా బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి 2 భాగాలుగా చేసేస్తే 9 ఇంచుల చెస్ట్ వచ్చింది. మనం బ్యాక్ సైడ్ కొలిస్తే 9 ఇంచులు వచ్చింది. అదే ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టీ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొద్దిగా క్రాస్గా చెక్ చేసుకోవాలి, కొంచెం లాగినట్టుగా. చూడండి, నేను చెక్ చేస్తున్నాను, మరీ లాగట్లేదు, చూస్తున్నారు కదా. అదే 9 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా ఒక్కసారి మీరు గమనించండి. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను టేపును కదపట్లేదు, ఎలాంటి చేయట్లేదు. మీకు ఇక్కడ క్లాత్ కనిపించట్లేదు కదా, కొంచెం క్లాత్ని జరిపి కూడా చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా ఈ చివరన కుట్టు వరకు 9 ఇంచులకు మార్కింగ్ పెట్టినట్టుగా వచ్చేసింది కదా. అలా ఎలా వచ్చింది, ఫ్రంట్లో చూసుకుంటే సెట్ అవ్వవు అనే వాళ్ళకి చూడండి, ఖచ్చితంగా బ్యాక్ ఎంత వస్తుందో ఫ్రంట్లో ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు అలాగే వస్తుంది. మీకు అయినా ఇలా తీసుకున్న టైట్ అవుతుంది అనుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి, ఏం పర్వాలేదు. బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, నేను చెస్ట్ లూజ్ 9 ఇంచులు పెట్టేసి స్ట్రేట్గా ఒక లైన్ వేశాను. ఊరికే టైంపాస్కి చేసే వీడియోలు కాదు, ఏదో వ్యూస్ రావాలని చెప్పేసి రోజుకొక కటింగ్, రోజుకొక మోడలు, అంటే రోజుకు మోడల్స్ చెప్పొచ్చు, రోజుకొక విధంగా మార్చి చెప్పను అనమాట. నాకు ఈ మెథడ్ సెట్ అవుతుంది, అందుకే ఈ మెథడ్లో చెప్తున్నాను. చూడండి, నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 8 ఇంచులకు ఒక గీత అలా తక్కువగా ఉంది కాబట్టి నేను 8 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇక్కడ 32 ఇంచుల నడుము లూజు, 36 ఇంచుల చెస్ట్ లూజు, 4 ఇంచెస్ తేడా ఉంది. ఎవరికైనా చెస్ట్కి నడుముకి 4, 3 ఇంచెస్, 2 ఇంచెస్, 6 ఇంచెస్ వరకు కూడా తేడా వస్తుందన్నమాట. వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది కాబట్టి బాడీని బట్టే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి, కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చుకు 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే హైట్ తీసుకోలేదనుకోండి హైట్ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కుట్ల కోసం క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి చంకదింపు అనేది నేను సైజ్ ప్రకారం వేసేస్తున్నాను. మళ్ళీ నేను చెక్ చేస్తానండి, ఇక్కడ వేసేసాను కదా అని కట్ చేయను, ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఇప్పుడు నడుము ఎత్తు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని చూడండి, వీప్ భాగం అనమాట. మనం నెక్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. కింద మనకు ఖర్చు కోసం కుట్టు కోసం వదిలేసిన క్లాత్ వదిలేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి వేసేసాను. ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రేట్గా ఒక లైన్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది నడుము లూజ్ ఎంత, 34 ఇంచెస్. 34 ఇంచెస్ అంటే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి, 2.5 ఇంచులు సరిపోతుందండి. 2.5 పెడితే షోల్డర్ ఖచ్చితంగా జంప్ అవుతుంది. పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 2.5. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి 2.5. ఇక్కడ రౌండ్ తిప్పాలి. ఇక్కడ మూలన 1 ఇంచ్ పెట్టి రౌండ్ తిప్పారనుకోండి, మీకు అసలు రౌండ్ కరెక్ట్గా రాదు. చూడండి, ఇలా
1 ఇంచుకు ఇలా రౌండ్ తిప్పేస్తే మంచి రౌండ్ రాదనమాట, మూసుకుపోయినట్టుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 1/2 ఇంచులో రౌండ్ తిప్పుకోండి, బ్లౌజ్కి మంచి చక్కగా రౌండ్ వస్తుందన్నమాట. 1 ఇంచుకి పెట్టారనుకోండి ఏమవుతుంది, మూసుకుపోయినట్టుగా పైకి వచ్చేస్తుంది అనమాట. మరీ ముసలి వాళ్ళు వేసుకున్నట్టుగా ఉంటుంది. అంటే అలా వేసుకునే వాళ్ళకి అలా కుట్టొచ్చు, కొంచెం పెద్ద సైజు వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు నెక్కు పెద్దగా వేయని వాళ్ళకి అలా పెట్టుకోవచ్చు. కానీ నెక్కు రౌండ్గా రావాలంటే 1/2 ఇంచులో పెట్టండి. ఇక్కడ చూడండి షోల్డర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచు పెట్టాను. అంటే ఒక సైడ్ ఖర్చు వచ్చేస్తుంది మనం కొలుసుకున్నప్పుడు, నేను ఉల్టా తీసి కొలుస్తాను కదా అందుకని. ఇక్కడ చూడండి చంక దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచు, ఇది కూడా సైజుల వారీగా మారుతూ ఉంటుందన్నమాట. మనం నెక్కు పైకి వస్తున్న కొద్దీ ఇక్కడ క్లాత్ పెంచాలి. అలా 1.5 ఇంచు పెట్టేసుకొని మార్కింగ్ చేసేసాను నేను. ఇక్కడ నేను కటింగ్ చేసింది ఎలాంటి స్పీడ్ చేయలేదండి, నేను కటింగ్ చేసిన దానికే వాయిస్ ఇవ్వలేకపోతున్నాను, అంత స్పీడ్గా కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఉందండి. అదే 8.5 ఇంచు పైన కుట్టు కొదిలేసుకొని వచ్చిందా లేదా అని టేప్ని ఇలా పెట్టి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 8.5 ఇంచులు అనేది వచ్చేసింది అనమాట. చూసారు కదా, మ్యాచ్ అయిపోయింది. ఇంకా కటింగ్ చేసుకోవడమే. ఇలా కనుక కట్ చేశారంటే ఖచ్చితంగా బ్లౌజ్ సెట్ అవుతుంది. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వచ్చేసి ఎలా నెక్కు పైకుంటే 4 వరకు వేసుకోవచ్చు, నెక్కు కిందకుంటే 3, 3.5 వరకు వేసుకోవచ్చు. 1 ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ సింపుల్ ఈజీ మెథడ్ అండి, ప్రతిదీ కొలత ప్రకారంగా ఉంటుంది, సెట్ అయిపోతుంది అనమాట. ఈజీగా అర్థమైపోతుంది, తికమక పెట్టే కొలతలు ఏమీ ఉండవు, అలా అని చెప్పేసి కొలతలు లేకుండా ఉండదన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా నేను గత కొన్ని సంవత్సరాలుగా కట్ చేస్తున్నాను కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నానండి. నేను బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా వచ్చేస్తుంది. అయినా ఇలా కట్ చేసి కుట్టినా కూడా కొంతమంది కస్టమర్స్కి ముడతలు వస్తున్నాయంటే వాళ్ళు లూజ్ తొడుగుతారనమాట. ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్ ఎలా వేసుకుంటుంది, లూజ్గా వేసుకుంటుందా టైట్గా వేసుకుంటుందా అనేది ఖచ్చితంగా చూడాలి మనము. కొంతమంది లూజ్గా వేసేసుకొని సెట్ అవ్వలేదంటారు, మన దగ్గర వేసుకొని చూయించమనండి. ఫస్ట్ చూసిన తర్వాత చంక కింద లూజ్ ఉంటే బ్లౌజ్ సెట్ అవ్వదు, హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు, కానీ చంక కింద ఫిట్టింగ్ సైడ్ వైపున ఫిట్టింగ్ అనేది టైట్గా వేస్తేనే బ్లౌజ్ లుక్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేనైతే ఎలా ఉందో అలా కట్ చేసేసాను కదా. బ్యాక్ పార్ట్ నడుము దగ్గర క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసాను, అది గమనించే ఉంటారు. అలా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్స్ హ్యాండ్స్ కోసం అయితే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఈ లైనింగ్ అనేది భలే క్రాస్ ఉందండి, ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా తీసేయాలన్నమాట. చూడండి ఇక్కడ తీసేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్గా మట్ చేసుకొని ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రాగా ఉందో అక్కడికి తీసేస్తున్నాను. మనకు 1 మీటర్ లైనింగ్ ఇచ్చారండి వీళ్ళు, వాళ్ళ సైజ్ వచ్చేసి చిన్న సైజే కాబట్టి మనకు క్లాత్ అనేది సరిపోతుంది. ఎక్స్ట్రాలు హెచ్చుతగ్గులు మొత్తం తీసేసాను. ఈ బ్లౌజ్ మరి ఐరన్ చేయలేదు ఏంటక్క అని మీకు డౌట్ రావచ్చు. అర్జెంట్ బ్లౌజ్ అండి. అర్జెంట్ అంటే నాదే మిస్టేక్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చి 10 రోజులు అయిపోతుంది. నేను ఊరు వెళ్ళాను, వచ్చిన తర్వాత నేను మర్చిపోయానండి, వాళ్ళకి రేపు మ్యారేజ్ ఉందంట. ఇంకా టక్కమని అక్కడ కట్ చేసుకుంటున్నాను. చూడండి 4 ఫోల్డింగ్స్గా వేసేసి హ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడికి హైట్ పెట్టేసుకొని చంక దింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది స్టార్టింగ్లో కుట్లకు ఒక లైన్ వేసాను, హైట్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ మనకు బ్లౌజ్కి చూడండి ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. 8 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 8.5 ఇంచులకు మార్కింగ్ అండి. 8.5 ఉంది కదా, 8 కాదు. మనకు పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు నుంచి డౌన్ ఇచ్చేసి హ్యాండ్ కర్వ్ ఇచ్చేస్తున్నాను. చంక డౌన్ అనేది ఈ సైజుకి 3 ఇంచులు ఉంటుందండి. ఇంకా నేను అదేం చూపించలేదు, అర్జెంటుగా 1/2 అవర్లో కుట్టేసి ఉక్స్ పెట్టిచ్చేసాను అనమాట. వాళ్ళని కూర్చోబెట్టి కుట్టించాను. ఇంకా చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని మన షోల్డర్ దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని కరువు తీసేయాలన్నమాట. కరువు ఎలా తీయాలి, షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో మధ్యలో 3/4 ఇంచ్ లోతు తీయాలి. చూడండి నేను తీసేస్తున్నాను. ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి అని తెలియడానికి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా ఓపెన్స్ మళ్ళీ అటువైపునే ఉంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాను కదా, దాని పక్కన ఫ్రంట్ కోసం వేసేస్తానమాట. ఇలా వేయడం వల్ల నా క్లాత్ అనేది వాళ్ళు ఎంత చిన్నగా ఇచ్చినా కూడా సరిపోతుందండి. చూడండి ఈ విధంగా క్రాస్గా వేసేస్తాను. ఆమ్ రౌండ్ అనేది ఓపెన్స్ ఉండే సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేసుకుందాము. ఇంకా మనం ఒక్కసారి బ్యాక్ పార్ట్ తీసుకొని మార్కింగ్ వేసేసామంటే బ్యాక్ పార్ట్తో పని లేదనమాట. ఇప్పుడైతే చుట్టూరా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా
నేను రేపటి వీడియోలో మీకు బ్లౌజ్కి ఎక్కడెక్కడ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకున్న తర్వాత అనేది చూపిస్తానండి. ఈరోజైతే ఈ వీడియో అంతే. ఇంకా చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను. తీసేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనకి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా 1/2 ఇంచ్ లోతు మీరు మార్కింగ్ వేసుకోగలుగుతామంటే 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసేసుకోండి. ఈ విధంగా ఈ సెంటర్లో మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ అండి. ఫ్రంట్ హైట్ వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్లోంచే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మడవడాలి, ఏం అవసరం లేదు. సైజ్ ఎందుకు ఇచ్చారు మనకు, సైజ్ ప్రకారం చూసుకుందాం. కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి చూడండి, క్రాస్ బెల్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి వరకు చెక్ చేసుకొని వచ్చిన దానికి ఖర్చు కలుపుకొని పెట్టేసుకోండి. మీరు ఖర్చుతో చెక్ చేసుకుంటే అవసరం లేదు. నేను ఇక్కడ ఖర్చుతో చెక్ చేశాను, నాకు 12.5 ఇంచులు వచ్చింది. పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేశాను. అలాగే ఈ సైడ్ వైపున ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ ఈ క్లాత్ అనేది మీకు సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ ఉక్స్ సైడ్ ఇక్కడ క్రాస్ తిరిగే వరకు చూసుకోవాలి. చూడండి, నాకు 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను అనమాట. నేను వేసిన బాక్స్ షేప్ అయితే సరిపోతుంది. దాంట్లోనే నెక్ రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అనేది నేను కుట్టిన తర్వాత 3 ఇంచులు ఉందనుకోండి 4 ఇంచులు పెడతాను. 4 ఉందనుకోండి 5 పెడతాను. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది, 4 ఇంచులు పెట్టేసుకొని షేప్ ఇచ్చేసుకుంటున్నాను. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు డాట్స్ చెప్పాలి. ప్రతి వీడియోలో డాట్స్ ఇక్కడక్కడ చెప్పేస్తున్నాను అనమాట. చూడండి, 2.5 ఇంచులకు డాట్ పాయింట్. ఇది చిన్న సైజ్, చిన్న సైజ్ అంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, మరీ చెస్ట్ హెవీగా వేయరు కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పే, పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవు. ఉక్స్ సైడ్ మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత వేసే డాటు. చూడండి, స్పీడ్గా కట్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా గీసేసాను అనమాట. మీకోసమే గీసానండి. నేను ఎలాంటి మార్కింగ్ లేకుండా కూడా డాట్స్ వేసేస్తాను. అది మీకు తెలుసు. నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, కావాలంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోతుంది మనకి. ఇలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. క్రాస్ బెల్ట్లు అనేది బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరమో అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. నాకు డబల్ అనేది ఒకేసారి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి నాకు చూస్తే తెలిసిపోతుంది అనమాట ఎంత పడుతుంది అని. నేను వేసి ఇన్వెజిబుల్ క్రాస్ బెల్ట్ వలన కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా కూడా కుట్లలోకి వెళ్ళిపోతుందండి. అందుకని నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే పనిలో ఈ వీడియోస్ పెట్టడం వల్ల నాకు పెద్ద లాభాలు ఏమీ లేవు, కానీ పెట్టాలి అనే ఇంట్రెస్ట్తో పెడుతున్నాను. ఎవరో ఒకరిద్దరు చూసినా చాలు అన్నట్టుగా. కానీ నేను ఈ టైంలో నేను ఎంత వర్క్ చేసుకోగలనో నాకు తెలుసు. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.